ఉచిత విద్యుత్కి కండిషన్లు. ఈ పత్రాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి. ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టమైపోతోంది. పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు బోలెడు కండిషన్లు పెడుతున్నాయి. దాంతో ప్రజలకు ఆ కండిషన్లను నెరవేర్చడం కష్టమైపోతోంది. దాంతో పథకాలను చాలామంది పొందలేకపోతున్నారు. తాజాగా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుతిచ్చే గృహజ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల్ని అధికారులతో రెడీ చేయించింది. అవేంటో తెలుసుకుందాం. ఇవీ కండిషన్లు. అర్హులైన కుటుంబాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతుంది. అయితే ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉండకూడదు. అది అద్దె ఇల్లు అయితే ఆయా పోర్షన్లలో ఉండేవారికి విడివిడిగా మీటర్లు ఉండొచ్చు. తద్వారా ఎవరికి వారు పథకాన్ని పొందవచ్చు. అద్దె ఇంట్లో పోర్షన్లలో ఉండేవారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, రేషన్ కార్డును అప్లికేషన్తో జతచేయాలి. తెలంగాణ ప్రాంతానికి చెందని వారికి ఈ పథకం వర్తించదు. ఊళ్లలో ఇల్లు ఉండి హైదరాబాద్ లాంటి చోట అద్దె ఇళ్లలో ఉండేవారు ఏదో ఒక చోట మాత్రమే పథకం కోసం అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి? గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఏ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. స్థానిక అధికారులు, అల్మ్లు ఇంటింటికి వస్తారు. అప్పుడు వారు మీటర్ నెంబర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నెంబర్ తీసుకుంటారు. అలా అర్హులుగా చేరుస్తారు. జీరో బిల్లు. పథకం అమల్లోకి వచ్చాక నెల తర్వాత బిల్లు తీసేందుకు వచ్చేవారు ఇంటికి వచ్చి జీరో బిల్లు తీసి ఇస్తారు. ఆ బిల్లుకి మనీ చెల్లించాల్సిన పని లేదు. అయితే 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు వాడితే ఆ వాడకానికి మాత్రం బిల్లు ఇస్తారు. ఆ బిల్లును తప్పక చెల్లించాలి.